రైతు రుణమాఫీపై రాష్ట్ర కేబినెట్లో తీసుకున్న చారిత్రక నిర్ణయంలో తాను భాగస్వామి అయినందుకు ఒక రైతు బిడ్డగా ఆనందిస్తున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీ అభివృద్ధిపై అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం మంత్రి మాట్లాడుతూ వరంగల్ రైతు డిక్లరేషన్లో తమ నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన మాదిరిగా కాకుండా ఒకేసారి రైతుకు మొత్తాన్ని చెల్లించే మహత్తర కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సేకరించిన డేటా ప్రకారం త్వరలోనే రైతులకు రుణమాఫీ చేయబడుతున్న సందర్భంగా రాష్ట్ర రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్నారు. దాదాపు 150 కోట్లతో కూడిన అభివృద్ధి పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారన్నారు. నిన్న కేబినెట్ చారిత్రాత్మకమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుని అందులో నేను భాగస్వామి కావడం అనేటువంటిది ఒక రైతు బిడ్డగా నేను చాలా సంతోషపడతా ఉన్నాను. వ్యక్తిగతంగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే రైతులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు అక్కడ వరంగల్ ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్లో భాగంగా రుణమాఫీ 2 లక్షల రూపాయలని చేయాలనే నిర్ణయాన్ని నిన్న మంత్రివర్గ తీర్మానం ఆమోదం చేసింది. దాని విధి విధానాలను త్వరలో జీవో ఇస్తారు. ఆర్థిక శాఖ మంత్రి దానికి సంబంధించిన మొత్తంగా నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినారు. దానికి సంబంధించి భవిష్యత్ అంటే ఏ తేదీ నుంచి అమలవుతాయి, ఏ విధంగా బ్యాంకులలో దానికి సంబంధించిన జమ చేయబడతాయి. ఫేజ్ బ్యానర్ కాదు, గతంలో పావులా ఇచ్చినట్టు కాకుండా ఒకేసారి మొత్తంలో దానికి సంబంధించినటువంటి అమౌంట్ను రైతులకు ముట్టజెప్పాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఆ దిశ లోపల కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశం తర్వాత మిగతా ప్రక్రియ ముందుకు తీసుకుపోయే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తొందరలోనే జీవో వస్తే జీవో కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశం తర్వాత మిగతా ప్రక్రియ ముందుకు తీసుకుపోయే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తొందరలోనే జీవో వస్తే జీవో తర్వాత ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుందనే మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అంశం ఒక చారిత్రాత్మక నిర్ణయం. రైతు బిడ్డగా నేను నా సహచర మంత్రులకు, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి వాళ్ళిద్దరికీ మరియు మా పార్టీ నాయకత్వానికి కూడా ప్రభుత్వంతో పాటు వాళ్ళు పార్టీ ఇచ్చిన మాట అమలు జరగడం అనేటువంటిది కూడా ఈ సందర్భంలో వారికి కూడా ధన్యవాదాలు. ఈ అంశంతో రైతులంతా కొంత గొప్ప వారికి సహకారం దొరికి ముందుకు వస్తారనేటువంటి ఒక ఆకాంక్ష కూడా ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నాం. అటువంటి ఒక మహా ఉత్తరమైనటువంటి ఒక మంచి ఘట్టంలో రాష్ట్రం నేను తెలంగాణ ఏర్పడిన పార్లమెంట్ మెంబర్ ఉన్నా. దాని తర్వాత ఈరోజు మార్కెట్ చైర్మన్ రైతులకు అనేక సేవ చేసే అవకాశం వచ్చింది. ఇవాళ శాసనసభ్యుడిగా మంత్రిగా మరొకసారి రుణమాఫీ చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని అందులో భాగస్వామి కావడం కేబినెట్ మంత్రిగా నాకు వ్యక్తిగతంగా సంతోషాన్ని ఇస్తోంది. దీనికి సంబంధించి సహకరించినటువంటి అందరికీ ధన్యవాదాలు. రైతులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని మేము అని చెప్తున్నా మరొకసారి ఫేజ్ మీద పావుల అట్ట కాదు, ఎత్తున్నదో దాని ప్రకారంగా కింద నుంచి టౌన్ హాల్ అందరికి చేసుకుంటూ పేమెంట్ చేసుకుంటూ వచ్చేస్తాం. దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఈ మొత్తం డాటా అంతా సేకరించబడ్డది. దాని ప్రకారంగా పేమెంట్ చేయబడుతుంది అనే మాట కూడా సందర్భంగా మనం చేస్తాం. ఈ సమావేశంలో నేను ఎంపికైన తర్వాత మున్సిపల్ అభివృద్ధికి సంబంధించి ఒక సంస్థకు, ఏజెన్సీకి ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు ప్రణాళికలు తయారు చేయడానికి కొన్ని ఇవ్వడం జరిగింది. ఆ ప్రణాళికల్ని ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ ముందు ప్రవేశపెట్టినాము. దాని ఆధారితంగా ఒక ఫైనల్ నివేదిక తయారు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అలా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఎట్లా ఏ విధంగా ఆ విధంగా అయితే ముందుగా రోడ్స్ డెవలప్మెంట్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు నివేదించినారు. దాని ప్రకారంగా మున్సిపల్ని భవిష్యత్తులో వివిధ రకాలుగా అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. ఇది ప్రణాళిక స్టేజ్ మాత్రమే.